పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి సమావేశమై ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో పెన్షన్ స్కీమ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీము అలాగే కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కి ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 10 ఏళ్లు సర్వీస్ చేసిన వారికి 10,000 పెన్షన్ వస్తుందని, ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60% పెన్షన్ ఇస్తారని తెలిపారు. సర్వీస్ లో 25 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పూర్తి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీంతో పాటు కేంద్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 3 పథకాలకు ఆమోదం తెలిపింది మంత్రి మండలి. వీటిని విజ్ఞానధార పథకంలో విలీనం చేసింది. ఈ పథకం కోసము 2021, 2022 నుంచి 2025, 2026 వరకు 15th ఫినాన్స్ కమిషన్ కాలానికి రూపాయలు 10,579 కోట్లను 10,579 కోట్లను కేటాయించారు. ఈ పథకంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మానవ సామర్థ్యం పెంపు, అలాగే పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాగే కేంద్ర మంత్రి మండలి కొత్త పెన్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంలో 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధి పొందనున్నారు. అయితే బేసిక్ గా ఈ బయోకెమికల్స్ తో పాటు బయో ఎనిమీస్, బయో పాలిమర్స్, అలాగే స్మార్ట్ ప్రోటీన్స్ అండ్ ఫంక్షనల్ ఫుడ్స్, ప్రిసిషన్ బయోథెరపీస్ ఇలాంటివి వాటిపైన కూడా ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బయో ఫర్టిలైజర్స్ తో పాటు బయో పెస్టిసైడ్స్, అలాగే బయోఫ్యూయల్స్, బయోకెమికల్స్, అలాగే మెరీన్ అండ్ స్పేస్ అప్లికేషన్స్, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ విజ్ఞాన ధార స్కీమ్ కింద కూడా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ కటింగ్ అండ్ ఎడ్జ్ రీసెర్చ్, దాంతో పాటు జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ జాయింట్ ఫెలోషిప్స్ అని కూడా ప్రకటించింది. ఫోకస్ ఆన్ ఏరియాస్ దట్ ఎఫెక్ట్ సొసైటీ లైక్ క్లైమేట్ చేంజ్. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక ప్రస్తుతము చర్చ నడుస్తుంది గడిచిన 2 ఏళ్లుగా. ఎందుకంటే డిఫారెస్టేషన్ వల్లతో పాటు ఈ డిజిటల్ పొల్యూషన్లలో 4 రకాలు ఉన్న పొల్యూషన్లు, సీవేజ్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇవి కాకుండా కూడా కొత్తగా డిజిటల్ పొల్యూషన్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే అకాలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో అకస్మాత్తుగా టెంపరేచర్లు, ఎండలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆకస్మికంగా కూడా వర్షాలు పడుతున్నాయి. దీనిపైన కూడా ఫోకస్ ఆన్ ద ఏరియా ఎఫెక్ట్ లైక్ క్లైమేట్ చేంజ్
దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్ ఏరియాస్ లైక్ క్లీన్ ఎనర్జీ వాటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ కి విజ్ఞాన ధర స్కీమ్ కి 10,579 కోట్లు ప్రభుత్వం కేటాయించింది వైశాలి.